రైతులు అంటే మోంతా తుఫాన్ అయిన వెంటనే ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇతారు సత్యనారాయణ గారు. రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మోంతా తుఫాన్కి సంబంధించి మన రాష్ట్రంలో ముఖ్యంగా అక్టోబర్ 2025లో జరిగినటువంటి ఆ విపత్తు సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అప్పుడు స్పందించినటువంటి తీరు పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి హర్షాన్ని వ్యక్తం చేశారు అధ్యక్ష. ముఖ్యంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటుగా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ షిఫ్ట్ చేయడం కానీ అన్ని విధాలుగాను కూడా టెక్నాలజీని ఉపయోగించి ఆ తుఫాను ఏ విధంగా మూవ్ అవుతుందనేది కూడా ఆ రోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలను కూడా స్థానికంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అన్ని విధాలుగాను కూడా రోజు మోంతా తుఫాను వచ్చినా దాన్ని ఎదుర్కొనే విధంగా ఆ రోజు తీసుకున్నటువంటి చర్యల పట్ల ఒక నూతన వరవడిని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. గతంలో తుఫాను వస్తే ఎన్నో ఇబ్బందులు పడి ఆ తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని చూసుకుని మనందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి మోంతా తుఫానులో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారులతో పాటుగా హోమ్ మినిస్టర్ గారు కానీ నిరంతరం కూడా ఆర్టీజీఎస్లో ఉండి మానిటర్ చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి నష్టాన్ని తగ్గించడం కూడా చూసాం అధ్యక్ష. ముఖ్యంగా మా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మోంతా తుఫానుకి సంబంధించి 8,855 హెక్టార్లు అక్కడ ముంపుకు గురై దాదాపు 20,000 మంది రైతులు ఆ రోజు నష్టపోయారు అధ్యక్ష. కానీ ఎన్యూమరేషన్ కూడా సక్రమంగా చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు 22 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని కూడా వారికి క్రెడిట్ చేయడం చాలా సంతోషం అధ్యక్ష. అయితే ఈరోజు మనకి సంబంధించి ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అధ్యక్ష ఆ రోజు విపత్తుల సమయంలో ఇమీడియట్ రిలీఫ్స్ కోసం ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు కూడా ఈరోజు చేశారు. దానికి సంబంధించి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ని కూడా ఈరోజు జిల్లా స్థాయిలో అవైలబుల్గా ఉంచితే దాని మీద ఎప్పటికప్పుడు అక్కడ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. దాన్ని కూడా భవిష్యత్తులో పరిగణలోకి తీసుకుని ఈ తుఫాన్లు వచ్చినప్పుడు అప్పుడు ఇటువంటివన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ, మంత్రి గారు కూడా ఈరోజు మనకి తెలియజేసినటువంటి ఏదైతే పంట నష్టం కానీ వివిధ జిల్లాల్లో ఎంతమంది రైతులు ఇబ్బంది పడారనేది కానీ దానికి సంబంధించి ఎన్యూమరేషన్ కానీ వివరాలన్నీ కూడా ఇవ్వటం కూడా సంతోషమని తెలియజేసుకుంటూ మీ ద్వారా ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి భవిష్యత్తులో కూడా దానికి సంబంధించి అన్ని విధాలుగాను కూడా ఫండ్ని కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. చినరాజప్ప గారు. కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా పెడన్ నియోజకవర్గంలో పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. అక్కడ వరి తప్ప వేరే పంట పండేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. దానికి తోడు పంట చేతికొచ్చేటువంటి సమయంలో మరి తుఫాన్లు కానివ్వండి, భారీ వర్షాలు రావడం వల్ల మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఈ మోంతా తుఫాన్ వల్ల రైతులందరూ కూడా బాగా నష్టపోయారు అధ్యక్ష. సుమారుగా మా నియోజకవర్గంలో 3,690 హెక్టార్లలో నష్టం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఆ నష్టంతో పాటుగా మరి కరెక్ట్గా పాలు పోసుకునే సమయంలో ఈ యొక్క తుఫాన్ రావటం వల్ల ఆ రోజున మాన్గాయ రావటం, పంట మరి దిగుబడి కూడా తగ్గిపోయింది అధ్యక్ష ఆ రోజున. దానివల్ల రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. మరి ఈ మోంతా తుఫాన్కి సంబంధించి ఏదైతే ఎన్యూమరేషన్ జరిగిందో నష్టపరిహారం ఇంకా అందలేదు అధ్యక్ష. దాన్ని వెంటనే అందించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని